Welcome to the Sanctuary Church. So first one was shaping. షేపింగ్ అంటే ఇట్ వాస్ అన్ ఎక్స్టర్నల్ ఓరియంటేషన్. మీరు కనుక మళ్ళీ ఆ 6 మెసేజెస్ కనుక మీరు రివ్యూ చేస్తే మనమంతా ఏం మాట్లాడుకుంటాం, మనసుని స్థిరపరచుకోండి, మనసుని సిద్ధపరచుకోండి, అంతా మైండ్ గురించి మాట్లాడినాం. ఓకే, ఇట్స్ లైక్ అన్ ఓరియంటేషన్. ఓరియంటేషన్ అంటే దిశానిర్దేశం అన్నమాట. ఓకే, ఇట్స్ లైక్ అన్ ఓరియంటేషన్. ఇప్పుడు మనము ట్రాన్స్ఫార్మేషన్ గురించి మాట్లాడతాం. ఓకే, క్రితము మనము మనసు స్థిరపరచుకోవటం, మనసుని సిద్ధపరచుకోవటము గురించి మనము నేర్చుకున్నాం కదా. ఇప్పుడు హృదయము ట్రాన్స్ఫార్మ్ అవటం గురించి నేర్చుకుంటాం. ఇట్ ఈస్ నాట్ ఓరియంటేషన్ ఆఫ్ ద మైండ్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ద హార్ట్. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ విల్ షేప్ ద డిసైపుల్. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ విల్ షేప్ ద డిసైపుల్. The Christ of the cross will form the disciple. Okay, the cross of Christ will shape the disciple. The Christ of the cross will form the disciple. So ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నాము, ఈ 5 Sundays ఫార్మేషన్ గురించి నేర్చుకుంటాం. ఫార్మేషన్, హౌ వి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ మనము నేర్చుకుంటున్నాం. మన కీ వర్స్ ఏంటి అంటే ఈరోజు ఐశ్వర్యక్క చదువుకున్నది. ఒకసారి అందరం బైబిల్స్ చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. యేసుక్రీస్తు కాల్ ఫర్ డిసైపుల్షిప్ ఇచ్చినప్పుడు, శిష్యరికానికి పిలిచినప్పుడు, ఎవరైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకొని, మళ్ళీ ఒకసారి గట్టి చెప్పాలి, దాంట్లో చిన్న పదం ఉంది, ఏమనే? తన సిలువను ఎత్తుకోవాలి. అది ఫాలోయింగ్. ఫార్మేషన్లో ఏంటి తెలుసా? ఫార్మేషన్లో అంటే ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ద హార్ట్లో ఏంటి ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఉంది, మన సిలువ కాదు, తన కాడిని ఎత్తుకోవాలి. ఓకే, మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి, తన కాడిని ఎత్తుకొని తన స్వారూప్యంలోకి మనము మార్చబడాలి. మీకు అర్థమైందా? 2 డిఫరెన్సెస్ అర్థమైందా? ఓకే, యూ అండర్స్టూడ్? ఈ మన సిరీస్కి ఐమ్ జస్ట్ గివింగ్ స్మాల్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. సో ఈ 2 months మనము లెర్నింగ్ పీరియడ్. నేర్చుకునే ఒక హార్ట్ ఉండాలి, మనకి నేర్చుకునే హార్ట్ ఉండాలి. నా యొద్ద నేర్చుకోనండి, యేసుక్రీస్తు దగ్గరుండి, ఆయన ఫీట్ దగ్గరుండి మనము నేర్చుకోవాలి. ఎప్పుడైతే శిష్యుడు తన సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉంటాడో, యేసుక్రీస్తు వాని పిలిచి, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్య నా దగ్గర నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని చెప్పేసి, నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడను. అసలు అట్లాంటి బాస్ ఉంటే ఎంత మంచిగా ఉంటుంది కదా. హెచ్ఓడీస్ అట్లుంటే, బాసెస్ అట్లుంటే, మేనేజర్స్ అట్లుంటే ఎంత బాగుంటుందో అసలు వర్క్ ప్లేస్ కదా. మేనేజర్ ఎప్పుడైనా మేము పిలిచి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి అని ఎప్పుడైనా అన్నారా? అనడం విన్నారా ఎప్పుడన్నా? మీరు మేనేజర్ అయితే అనాలా? దేవుడు మీకు మేనేజర్ ప్రమోషన్ ఇస్తే కనుక మీరు అనాలి. మనం అనుకుంటాము బైబిల్ చర్చికే సంబంధించింది అనుకుంటాం. బైబిల్ వర్క్ ప్లేస్కి సంబంధించింది. వర్క్ ప్లేస్లో దేవుడు నీకు ఒక మేనేజర్ పొజిషన్ ఇస్తే, హౌ యూ షుడ్ మేనేజ్ యువర్ టీమ్ అంటే సాత్వికంగా. నీ కొరకు నీ పోరాటం. సాత్వికుడు అంటే లాస్ట్ టైం కూడా అనుకున్నాం కదా, తన కొరకు పోరాడేవాడు సాత్వికుడు కాడు, తన టీం కొరకు పోరాడేవాడు సాత్వికుడు. మేనేజర్గా నువ్వు నీ యొక్క టీం కొరకు పోరాడాలా. ప్రతి మనిషి కోసము, నీ టీంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసము పోరాడాలా. అన్న ఒక నెల లేటుగా చెప్పినామన్నా, అప్రైజల్స్ అయిపోయినాయి అనకండి.
ఓకే, ఇప్పుడుంది అసలైంది. ఓకే, సో నేను సాత్వికుడును దీన మనసు గలవాడని యేసుక్రీస్తు పలుకుతున్నాడు ఈ మాటలు. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక నా యొద్దకు రండి, నా దగ్గర నేర్చుకోనండి అని అంటున్నాను అనమాట. సో ద వర్డ్ ఈస్ బికమింగ్. హౌ వి బికమ్ లైక్ క్రైస్ట్? బై లెర్నింగ్ ఫ్రమ్ క్రైస్ట్. హౌ వి బికమ్ లైక్ క్రైస్ట్? వి బికమ్ లైక్ క్రైస్ట్ బై లెర్నింగ్ ఫ్రమ్ క్రైస్ట్. డిసైపుల్షిప్లో పార్ట్ బి అది. దేవుడు ఒక ఆలోచన ఇచ్చింది, ఇది ప్రిపేర్ అవుతూ ఉంటే ఒక 40 days డిసైపుల్షిప్ స్కూల్ ఒకటి చేయాలనేది ఒక చిన్న తలంపు వచ్చిందన్న. సో దీని గురించి ప్రార్థన చేయండి. 10x4 ఒక 10 days 4 దఫాలుగా డిసైపుల్షిప్ స్కూల్ లాగా చిన్నది పెట్టాలనేది, బ్యాచెస్ లాగా పెట్టాలనేది ఒక తలంపు మటుకే మన తలంపు. దేవుడు ఏమన్నాడు? నీ తలంపులు నీవే, నా తలంపులు నాయే అని అన్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాము. దేవుని తలంపు ఇది కూడా అయితే కనుక ఇది నెరవేరుతుంది. ఓకే, సో ప్రార్థన చేయండి. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ వాట్ వీఆర్ గోయింగ్ టు లిసన్ ఫర్ ద నెక్స్ట్ 5 Sundays. దిస్ ఈస్ మోర్ అబౌట్ స్పిరిచువల్ ఫార్మేషన్, బికమింగ్ లైక్ క్రైస్ట్. ఇది ఎట్లా చేస్తాము? దీన్ని హౌ వీఆర్ ప్లానింగ్ టు డూ అంటే, మనం లాస్ట్ టైం ఫాలోయింగ్ క్రైస్ట్ గురించి ఎవరి గురించి డిస్కస్ చేసుకున్నాం? పీటర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒక స్టూడెంట్ ఒకసారి వచ్చి నాతో అన్నాడు, అరే నువ్వు ఎందుకురా దేవునితో సరిగా ఉండట్లేవంటే, బైబిల్లో చూడని అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా చాలా ఆవేశంగా చెప్తుంటే వాడు ఏమన్నా, వాడు మోజెస్ అన్న, పాల్ అన్న, మనమెంతన్నా బచ్చగలం, వాళ్ళతో కంపారిజన్ ఏంటన్నా మనం అని అన్నాడు అనమాట. ఓకే, ఇట్ మేడ్ మీ థింక్ రియలీ. మోజెస్ అన్న కుంఫు ప్యాండాలో ఆ 5 ఉంటాయి అనమాట, మ్యాంటిస్, దాని తర్వాత టైగ్రెస్, ఇవన్నీ ఉంటాయి. ఈజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ దమ్. వాళ్ళు వస్తే అసలు వాళ్ళతో కంపారిజన్ కాదు, వాళ్ళు ఫైట్ చేస్తున్న వాడు నోరు ఎల్లబెట్టి చూస్తూ ఉంటాడు అనమాట. ఓకే, సో మోజెస్ ఎవరు, జేకబ్ ఎవరు, హాల్ ఆఫ్ ఫెయిత్, ఫెయిమ్ అండ్ ఫెయిత్, వాళ్ళతో మనం కంపారిజన్ అయ్యారు. కష్టం అన్న అసలు క్రీస్తు సారూప్యంలోకి మార్చబడాలంటే చాలా కష్టం అన్న అంటారని ఈ యొక్క నెక్స్ట్ హాఫ్ పార్ట్ బి ఆఫ్ డిసైపుల్షిప్ మనం ఏం నేర్చుకుంటామంటే, అంత పెద్ద పెద్ద దిగజాల జోలికి వెళ్ళాం మనం. వాళ్ళని వాళ్ళ ప్లేసుల్లోనే పెట్టి చాలా చిన్న వ్యక్తుల గురించి మాట్లాడతాం. అంటే ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ నుంచి మనము స్పిరిచువల్ ఫార్మేషన్ డిసైపుల్షిప్ పార్ట్ బి నేర్చుకుంటున్నాం. ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్. ఎందుకు ఇన్సిగ్నిఫికెంట్ అంటే, సిగ్నిఫికెంట్ థింగ్స్ చేసిండ్రు వాళ్ళు లోకంలో ఉన్నప్పుడు. ఇన్సిగ్నిఫికెంట్ ఎందుకంటే బైబిల్లో వాళ్ళ గురించి రాసింది చాలా తక్కువ. తిప్పి కొడితే 8 నుంచి 10 వచనాలకు పై మించి వాళ్ళ గురించి రాయబడలేదు. 8 నుంచి 10 వచనాలు పై వాళ్ళ గురించి రాయబడలేదు. చాలా చిన్న చిన్న వాక్యాలు వాళ్ళ గురించి రాయబడింది. ఎవ్రీ వీక్ వీ విల్ డూ 1 క్యారెక్టర్ స్టడీ. ఈ క్యారెక్టర్ స్టడీలో నుంచి డిసైపుల్షిప్లో పార్ట్ బి స్పిరిచువల్ ఫార్మేషన్, బికమింగ్ లైక్ క్రైస్ట్ ఏంటో, ఏమి ఉండాలి, ఇంగ్రీడియంట్స్ టు బికమ్ లైక్ క్రైస్ట్ ఏమి ఉండాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా? సో ద ఫస్ట్ పర్సన్ whom we will be learning is ఈనాక్. ఈనాక్ గురించి స్క్రిప్చర్స్లో జెనసిస్ 5th chapterలో రాయబడింది. హానోకు. ఓకే, జెనసిస్ 5th chapterలో రాయబడింది. ఫస్ట్ బుక్లో ఈయన గురించి రాయబడింది బైబిల్లో. దాని తర్వాత లాస్ట్ బట్ 1 bookలో రాయబడింది. ఓకే, ఇంకా రెవల్యూషన్ లాస్ట్ బుక్ అనుకోకపోతే జూడ్ కనుక, యూదా పత్రిక కనుక చూస్తే దాంట్లో రాయబడింది. యూదా గురించి ఫస్ట్ బుక్లో రాయబడింది. నెక్స్ట్ ఎక్కడ రాయబడింది? లాస్ట్ బట్ 1 bookలో రాయబడింది. దాని తర్వాత హిబ్రూలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో రాయబడింది. హానోకు గురించి డిస్క్రిప్షను తిప్పి కొడితే 6 వచనాలు లేవు బైబిల్లో, అంతే. ఎన్ని వర్సెస్ ఉన్నాయి? 6 to 7 వర్సెస్ అంతే. నేనేం చేసిన అంటే ఈ వర్సెస్ పక్కన పెడదాం, పదాలు లెక్కెడదామని 3 పదాలు లెక్కెట్టిన. 3 పత్రికల్లో, ఆదికాండము, హిబ్రూలకు రాసిన పత్రిక, దాని తర్వాత యూదా పత్రిక లెక్క పెడితే 93 పదాలు ఉన్నాయి అంతే. ఈయన గురించి రాయబడి బైబిల్లో ఎన్ని ఉన్నాయి? 93 పదాలు ఉన్నాయి. చాలా ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్. బైబిల్లో కనుక వాళ్ళకి రాసిన హిస్టరీ పోర్షన్స్, పేజీస్, వర్సెస్, అధ్యాయాలు కనుక మీరు అపోర్షన్ చేస్తే ఆయనకి ఎక్కడ లాస్ట్లో ఉంటాడు లిస్ట్లో.
ఎక్కడో లాస్ట్లో ఉంటాడు. సో హానోక్ గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. ఈజ్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్. వెరీ ఫ్యూ వర్సెస్ అలాటెడ్ ఇన్ ద బైబిల్ డిస్క్రైబింగ్ వాట్ హీ డిడ్. సో చదువుదామా? ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. ఇది ఆదాము వంశావళి ఇక్కడ రాసినప్పుడు 5వ అధ్యాయంలో 10 వంశాల గురించి రాయటం జరిగింది. 10 వంశాల గురించి రాయటం జరిగింది. ఆదాము, సేతు, ఈనోషు, కైనన్, మహాలేల్, జారెడ్, ఈనాక్, మెతూషెల, లామెక్ అండ్ నోవా. నోవా వరకు, ఆదాము నుంచి నోవా వరకు ఎన్ని జనరేషన్స్? 10 జనరేషన్స్. ఓకే, ఈనాకు 7వ జనరేషన్ వాడు. ఆదాము నుంచి 7th జనరేషన్ ఎవరు? హానోకు. ఒకసారి యూదా పత్రిక చూడండి. యూదా పత్రిక లాస్ట్ రెవల్యూషన్కి ముందు ఉంటుంది. యూదా పత్రిక 14-15 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన, చూసారా? ఆదాము మొదలుకొని 7వ వాడైన ఎవరు? హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా అన్నాడు. ఇక్కడికి మళ్ళీ వద్దాము. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దట్ హీ ఈస్ 7th ఫ్రమ్ ఆడమ్, 7th జనరేషన్. ఓకే, అయితే ఈ వంశావళిలో హానోకు గురించి మాట్లాడుకున్నప్పుడు హానోకు చాలా ఎట్లా అంటే ఆశ్చర్యకరమైన వచనాలు రాయబడి ఉన్నాయి. ఏమని రాయబడి ఉన్నాయి? మీకు ఆశ్చర్యకరమైన హానోకు గురించి చదివినప్పుడు ఏమర్థమైంది? దేవుడు అతన్ని కొనిపోబడను, అతను తీసుకొని వెళ్ళిపోయిందంట. బైబిల్ ఇంకెవరు దేవుడు తీసుకొని వెళ్ళిపోయింది? ఏలియా, హానోకు. సో ఇంట్రెస్టింగ్ కదా, దేవుడు వచ్చి ఆయనని తీసుకెళ్ళిపోయాడంట. నెక్స్ట్ ఇంకా ఆశ్చర్యం వేసేది, హానోకుకి సమాధి లేదు. హానోకుకి సమాధి లేదు. ఆయన చచ్చిపోలే, ఆయన బతికుండగానే దేవుడు ఆయనని తీసుకెళ్ళిపోయాడు. హీ డి నాట్ టేస్ట్ డెత్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? హానోకు దేవుడితో నడిచాడు అని ఉంది. హీ వాక్డ్ విత్ గాడ్ అని ఉంది. కానీ ఇవన్నీ నాకు ఆశ్చర్యంగా అనిపించలా. వాక్యం చదివేటప్పుడు ఇవన్నీ ఆశ్చర్యంగా అనిపించలా. 4వది ఉంది ఆశ్చర్యకరమైంది. ఏంటి తెలుసా? ఒకసారి చూడండి, 22వ వచనం. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమార్తెలను కుమారులను. అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? చాలామంది యంగ్ పీపుల్ ఇంక్లూడింగ్ మీ, పెళ్ళి కాకముందు, పిల్లలు పుట్టకముందు ఆన్ ఫైర్ ఫర్ ద లార్డ్ ఉంటారు. దగ్గరికి పోతే ఆ వేడి, ఆ యొక్క మంట తెలిసిపోతూ ఉంటుంది. వీడిని ముట్టుకుంటే ఏమొస్తుంది? స్పిరిచువల్ షాక్ వస్తుంది. ఓకే, అంత ఒక్కసారికి రియల్. అట్లాంటి వాళ్ళు పెళ్ళయిందనుకోండి ఒకెత్తు, పిల్లలు పుట్టిండ్రు అనుకోండి తొస్సు అంటది. ఏదిరా ఫైర్ అంటే అటుకెక్కిచ్చేసినాం. ఏం ఫైర్ గురించి మాట్లాడుతున్నామన్నా? నేను ఒక ఇంటివాడిని అయినాను కాబట్టి అంత ఆవిరైపోయిందన్నా. ఒకప్పుడు ఇప్పుడు అని వీడు జీవితంలో డెసిషన్ తీసుకుంటాడు. అయినా యంగ్ పీపుల్ చెప్పాలన్నా, పెళ్ళి చేసుకోక ముందురా రే 100 సార్లు ఆలోచించి చేసుకో, ఎందుకంటే దేవునితో నీ నడక తారుమారైపోతుంది అని ఒక ఫాల్స్ కంక్లూజన్ అనమాట. ఓకే, హానోకు ఆశ్చర్యకరమైనది ఏంటంటే దేవుడు తీసుకుపోయిందని కాదు, ఆయన చచ్చిపోలేదని కాదు, దేవునితో నడిచిందని కాదు. కానీ నాకు ఆశ్చర్యకరమైనది ఏమనిపించిందంటే ఈ వాక్యం చదువుతున్నప్పుడు, హానోకు పెళ్లి చేసుకొని పిల్లలు కనిన తర్వాత ఫస్ట్ బాబు పుట్టినడో లేదో వెంటనే ఏం చేసిండో? దేవునితో నడవటము ప్రారంభించండి. ఎప్పటి నుంచి? ఫస్ట్ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి దేవునితో నడవటము ప్రారంభించాడంట. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యంగ్ పీపుల్ who are getting ready to marry and who are expecting children. నిజంగా పిల్లలు పుడితే సర్కస్ ఉంటుంది ఇంట్లో. ఫస్ట్ నిద్ర పోద్ది. క్వైట్ టైం నువ్వు 6 గంటలకు లేచి చేసుకుందాం అనుకుంటావు. 6 గంటలకి గుర్రు పెట్టి అప్పుడే 5:30కి పండుకుంటావు నువ్వు యాక్చువల్గా. ఓకే, 5:30కి పండుకుంటావు.
అప్పుడు దాకా పిల్లోడు లేచి ఏడుస్తూ ఉంటారు కదా నైట్, పాలు బట్టి అమ్మ వండుకుంటుంది. అమ్మ వండుకున్న తర్వాత తండ్రి రెస్పాన్సిబిలిటీ తీసుకొని పాప వండుకున్న తర్వాత, బాబు వండుకున్న తర్వాత 5:30కి వండుకుంటాడు. అట్లా ఒక 3 నెలలు చేసిన తర్వాత మీకు తీవ్ర సంక్షోభంలోకి వస్తారు. ఏంది తెలుసా? నా స్పిరిచువల్ లైఫ్ ఎడిపోతుంది. ఏది క్వైట్ టైం? ఒకప్పుడు 6 గంటలకి టెన్షన్గా సూర్యుడు ఉదయిస్తాడో లేదో నేను తెలియదు, కానీ నేను మాత్రము లేచి కూర్చుంటాను 6 గంటలకి, క్వైట్ టైం చేసుకుంటాను. ఎటువైంది నా క్వైట్ టైం అని చెప్పేసి సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళిన జనాలు ఉన్నారు. దాంట్లో నేను ఒకరిని. ఏది క్వైట్ టైం అని హానోకు మనందరికీ ఛాలెంజ్. ఎందుకు తెలుసా? పిల్లలు పుట్టిన తర్వాత సడన్గా ఏమైందో ఏమో ఈ మనిషికి దేవునితో నడవడం ప్రారంభించిందంట. యాక్చువల్గా సాల్వేషన్ ఎప్పుడు వచ్చింది? మెతుషల పుట్టిన తర్వాత హానోకుకి సాల్వేషన్ వచ్చింది. గమనిస్తున్నారా? వింటున్నారా? ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. ఒకసారి ఇట్లా డిప్రెషన్లో ఉంటే ఒక ఆయన దగ్గరికి పోయి మాట్లాడిన, అంకుల్ అసలు అర్థమవుతలేదు, ఒకప్పుడు భయంకరంగా చదివేవాళ్ళం, ఇప్పుడు అసలు వాక్యం లేదు, క్వైట్ టైం లేదు, ఒక టైం లేదు, ఒక పద్ధతి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చదువుతున్నాను, బైబిల్లో ఒక సిస్టమేటిక్ రీడింగ్ లేదు. ఒకప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు అంతా గజ్జిరి బిజ్జిరి అయిపోయిందంటే ఆయన కూర్చోబెట్టింది. ఫస్ట్ కూర్చోబెట్టి చిన్న ఉపమానం చెప్పింది. ఇది ఉపయోగపడుతుందని మీకు చెప్తున్నా, ఆ ఫేజ్లో నుంచి ఎవరైనా వెళ్తుంటే ఉపయోగపడుతుందని చెప్తున్నా. ఏమనంటే, సాల్మన్, నువ్వు పెళ్ళి కాకముందు నీకు చంక్స్ ఆఫ్ టైం ఉంది. చంక్స్ అంటే తెలుసు కదా, ఇట్లా ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది నీకు. కూర్చున్నావు, పర్సనల్ బైబిల్ స్టడీ చేసినావు, 4 గంటలు 5 గంటలు 6 గంటలు కూర్చొని రాస్తూనే ఉన్నావు, పుటలు రాస్తూనే ఉన్నావు. కానీ పెళ్ళి అయిన తర్వాత నీకు అంత సమయం ఉండదు. ఎందుకంటే పెళ్ళి కాకముందు నువ్వు ఒక్కడివే, పెళ్ళి అయిన తర్వాత నీకు ఒక రెస్పాన్సిబిలిటీ, స్పౌస్ వచ్చారు. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. దాని తర్వాత సువార్త ఇక అదంతా పక్కన పెట్టేస్తే పెరుగుతాయి. సేమ్ అప్లైస్ టు వైఫ్ ఆల్సో. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ హస్బెండ్. ఇంకా నర్సింగ్ మదర్స్ అనుకోండి, చాలా డిప్రెషన్ ఉంటుంది నర్సింగ్ మదర్స్కి. ఎందుకు తెలుసా? పాప వదిలిపెట్టదు, బాబు వదిలిపెట్టాడు. అప్పటిదాకా అందరు అపురూపంగా చూసుకుంటారు తల్లిని. ఏది? బేబీ లోపల ఉన్నప్పుడు శ్రీమంతం అంటారు, అదంటారు, ఇదంటారు, మొత్తం ఇంకా క్వీను. ఒక్కసారి బాబు పాప పుట్టంగానే క్వీన్ ఎటువైందన్నా పట్టించుకోరు. అంతా ఎవరు? క్వీన్ కాస్త నాని అవుతుంది. ఇప్పుడు పుట్టిన బాబు పాప, ఓ బాబు పాప నెగ్లెక్టెడ్ ఫీలింగ్ వస్తుంది మదర్కి. టైం ఉండదు. ఇటేమో చాకిరి, అటేమో స్పిరిచువల్ యొక్క ఫైర్ తగ్గిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. మనందరం అదే ఫేజ్లో ఉన్నాం. ఆ ఫేజ్లో ఉన్న వాళ్ళకి ఆ యొక్క నేను మెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మెంటర్ చెప్పిన మాటలు ఏమనంటే, ఇప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీస్ వచ్చినాయి. నీ టైం 24 అవర్స్ కాస్త ఒక 3 అవర్స్ ఒకరికి ఇవ్వాల్సి వస్తుంది, ఇంకో 3 అవర్స్ ఇంకోరికి ఇవ్వాల్సి వస్తుంది. నీ బాధ్యత అది. దట్ ఈస్ ఆల్సో ఎ వర్షిప్. కానీ దేవుడు ఇప్పుడు నీకు బిట్స్ అండ్ పీసెస్లో టైం ఇస్తాడు. ఎవ్రీ బిట్ అండ్ పీస్ ఈస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ రోజు 5,000 మందికి దేవుడు యేసుక్రీస్తు ఆ యొక్క బ్రెడ్ ఫిష్ ఇచ్చినప్పుడు అంత అయిపోయిన తర్వాత వాళ్ళు బిట్స్ అండ్ పీసెస్ ఎత్తితే 12 గంపలైనవి. బిట్స్ అండ్ పీసెస్ ఎత్తితే ఎన్ని గంపలైనవి? 12 గంపలైనవి. సో ఎవ్రీ బిట్ అండ్ పీస్ యూ గెట్ యాజ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు రిడీమ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ టు స్టడీ ద వర్డ్, రీడ్ ద వర్డ్ అని చెప్పాను అనమాట. అస్సలు అది ఏమన్నా అడ్వైస్, అది అసలు అద్భుతమైన అడ్వైస్ అది. దట్ చేంజ్డ్ మై లైఫ్ అగైన్. అప్పటిదాకా ఇంకా కొనుక్కోవటం లేదు. చిన్న సమయం దొరికితే, ఒక 10 నిమిషాలు దొరికితే, గంట దొరకదు, 10 నిమిషాలు దొరికితే బైబిల్ తీసి చిన్న వాక్యం చదువుకోవాలి, దాన్ని మెడిటేట్ చేయాలి. బికాస్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ గెట్ లైఫ్. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ అటకెక్కింది అనుకోండి, నిర్జీవం అయిపోతాం. ఛాలెంజెస్ ఎట్లున్నాయి? పొంచున్నాయి, చాలా థ్రెటనింగ్గా ఉన్నాయి, ఇంటిమిడేటింగ్గా ఉంటాయి ఛాలెంజెస్. రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయాలి. అటువైపు ఛాలెంజెస్, ఇటువైపు రెస్పాన్సిబిలిటీస్. హౌ డూ యూ స్టాండ్? అన్లెస్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ నౌ డోంట్ కంప్లైన్. అండ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు కంప్లైంట్ చేద్దాం అంటే, ఆనోకును గుర్తు తెచ్చుకోండి. పెళ్ళయిందో లేదో, బాబు పుట్టినాడో లేదో, ఇమీడియట్గా మనిషి నిట్టారుగా నిలబడిండు, దేవునితోని నడవటము ప్రారంభించాను. అర్థమైందా? సో దట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. వాట్? వాకింగ్ విత్ ద లార్డ్
ఆఫ్టర్ మెతుషెలా వాజ్ బార్న్. చిన్న విషయం ఇంకోటి, మెతుషెలా పుట్టినప్పుడు ఐ బిలీవ్ ఇట్ ఈస్ నాట్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్, దెర్ ఈస్ ఎ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి ఆనోకుకి ఒక ప్రత్యక్షత వచ్చింది. ఆనోకుకి పిల్లలు పుట్టింది 67వ ఏట. 65 సంవత్సరాల తర్వాత మెతుషెలా పుట్టాడు. మెతుషెలా పుట్టిన తర్వాత 300 సంవత్సరాలు, క్యాన్ యూ ఇమాజిన్, 300 సంవత్సరాలు ఆనోకు ఏకధాటిగా దేవునితో నడిచాడు అని వాక్యంలో రాయబడి ఉంది. 65, సో ద టోటల్ టైమ్ ఫ్రేమ్ ఆర్ ద ఏజ్ ఆఫ్ ఈనాక్ ఎంత? ఈనాక్ యొక్క వయసు ఎంత? 365 ఇయర్స్, డేస్ కాదు, ఈజీ టు రిమెంబర్, అందుకనే చెప్తున్నా. 365 డేస్ కాదు, 365 ఇయర్స్, దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఈనాక్. మీరు కనుక ఈ వంశావళిలో చూసుకుంటే ద షార్టెస్ట్ మ్యాన్, ఈ 10 జనరేషన్స్ చూసుకున్నారు కదా, ఈ 10 జనరేషన్లో షార్టెస్ట్ లైఫ్ స్పాన్ కలిగిన వ్యక్తి ఆనోకు. ఆనోకు దేవుడు తీసుకెళ్ళిపోయిన అప్పుడు ఆనోకు ఏజ్ 365 ఇయర్స్. దట్ ఈస్ ద షార్టెస్ట్ ఏజ్ పీరియడ్ ఫర్ ఆల్ దీస్ 10 generations that we have read. Okay, so 365 years, so there is a revelation, that's what I am telling. No, there was a revelation from God. హానోకుకి ఒక రెవల్యూషన్ వచ్చింది. ఏంటి రెవల్యూషన్ తెలుసా? దేవుడు చెప్తున్నాడు హానోకుకి, ఐ ఆమ్ గోయింగ్ టు జడ్జ్ దిస్ వరల్డ్. నేను ఒక జడ్జిమెంట్ని నేను ఈ లోకాన్ని, అప్పుడున్న లోకం, ఇప్పుడున్న లోకం పక్కన పెట్టండి, అప్పుడున్న లోకాన్ని తీర్పు తీర్చడానికి నేను వేవేల దూతలతో నా యొక్క దాన్ని ఏమంటారు, నా యొక్క ఫ్యామిలీతో నేను వస్తున్నాను అని చెప్పేసి దేవుడు ఒక ప్రత్యక్షతని ఇచ్చాడు. ఎట్లా చెప్తున్నారన్న ఇది అంటే, హానోకు యొక్క మెసేజ్, ఈనాక్ యొక్క మెసేజ్ ఏంటంటే అదే. ఒకసారి చూడండి, యూదా పత్రిక చూడండి, యూదా పత్రిక 14-15 చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకు, దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ఈనాక్. వాట్ ఈస్ ద మెసేజ్? ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాడు. గమనించారా ఆయన మెసేజ్? సో దిస్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. హానోకుకి దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏమైందంటే హానోకు యొక్క మెసేజ్ అయింది. అది ఎప్పుడైతే దేవుడు, నేను వస్తున్నాను రా బాబు, మిమ్మల్ని తీర్పు తీరుస్తాను, మీరు చేస్తున్న భక్తిహీనమైన క్రియలన్నిటికీ నేను తీర్పు తీరుస్తున్నాను అన్న వెంటనే ఆ మెసేజ్కి, దేవుడి దగ్గర నుంచి వచ్చిన మెసేజ్కి ఫస్ట్ రెస్పాండ్ అయింది ఎవరు తెలుసా? హానోకే. ఫస్ట్ రెస్పాండ్ అయింది ఎవరు? హానోకు. ఎప్పుడైనా దేవుడు ఏదైనా మెసేజ్ ఇస్తే ఫస్ట్ కన్విక్ట్ అవ్వాల్సింది మెసెంజర్. మెసెంజర్ కన్విక్ట్ అవ్వలేదు అనుకోండి, మెసేజ్కి పసు ఉండదు, మెసేజ్కి వెయిట్ ఉండదు, మెసేజ్కి వాల్యూ ఉండదు, మెసేజ్లో ఆ స్టింగ్ ఉండదు. కానీ ఎప్పుడైతే మెసెంజర్ కన్విక్ట్ అయ్యాడు అనుకోండి, వెంటనే ఏమొస్తుంది? మెసేజ్లో పవర్ వస్తుంది. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అని అన్నాడు. బైబిల్లో ఉంది కదా, ఒక ఎడ్జ్ మనల్ని కట్ చేయాలంట, అప్పుడే కానీ ఇంకో ఎడ్జ్ వేరే వాళ్ళని కట్ చేయదంట. సో ఫస్ట్ కన్విక్ట్ అయింది ఎవరు? హానోకు కన్విక్ట్ అయ్యాడు. మెసేజ్ కన్విక్ట్ అయ్యి వెంటనే జీవితాన్ని మార్చుకున్నాడు. యు సీ ఎ రెవల్యూషన్, యు సీ ఎ కన్విక్షన్. వెంటనే తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎట్లా మార్చుకున్నాడు తెలుసా? ద రెస్పాన్స్, 2 రెస్పాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ 2 రెవల్యూషన్స్ ఏంటి? జడ్జ్మెంట్ ఆఫ్ సిన్, తీర్పు, దాని తర్వాత ఒప్పుకోళ్ళు. ఓకే, కన్విక్ట్ చేస్తాడు, దాని తర్వాత జడ్జ్మెంట్ని ఇస్తాడని ఉంది. సో 2 రెవల్యూషన్స్, దాని తర్వాత 2 రెస్పాన్సెస్ ఆఫ్ ఈనాక్. ఈనాక్ ఏం చేసిండంటే, ఫస్ట్ హీ చేంజ్డ్ హిస్ లైఫ్. ఈనాక్ వెంటనే ఆ జడ్జ్మెంట్ వచ్చిన వెంటనే, ఆ యొక్క మెసేజ్ వచ్చిన వెంటనే తన లైఫ్ అంతా చేంజ్ చేసుకున్నాడు. ఎందుకు? దేవుడు తీర్పు తీరుస్తున్నాడు, నేను భక్తిహీనంగా ఉండకూడదు, భక్తిహీన క్రియలు చేయకూడదు అని చెప్పేసి తన యొక్క లైఫ్ని ఇట్లా స్విచ్ బటన్ నొక్కినట్టు చేంజ్ చేసుకున్నాడు. చేంజ్ చేసుకోవడమే కాకుండా ఆయన ఏం చేసిందంటే, ఈ స్టార్టెడ్ వాకింగ్ విత్ ద లార్డ్.
I will tell what is walking with the Lord. By the way, spiritual formation, discipleship part 2 అంటున్నాం కదా, ఈనాక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. Now the topic under Enoch, what is a spiritual formation ఏంటి అంటే walking with the Lord, walking with God. That is what we are going to look at. Walking with God, intimacy with God. దేవునితోని అన్యోన్యత, దేవునితోని సన్నిహితంగా ఉండటం. That is what a disciple will learn as he follow Christ. That is how a disciple will become like Christ. How a disciple will become like Christ? By walking with God. Very important ఇది. ఆ వాకింగ్ విత్ గాడ్ ఎట్లా నేర్చుకోవాలో ఈనాక్ జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. అర్థమవుతుందా? ఫస్ట్ థింగ్ ఏం రాసుకుంటున్నారు డిసైపుల్షిప్ పార్ట్లో? వాకింగ్ విత్ గాడ్, ఇంటిమసీ విత్ గాడ్, దేవునితోని అన్యోన్యత, దేవునితోని సాన్నిహిత్యం. ఓకే, సో దిస్ ఇస్ వాట్ హీ డిడ్. అండ్ హీ డిడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. హీ స్టార్టెడ్ వాకింగ్ విత్ గాడ్. అంతేకాకుండా ఒక చిన్న పని చేసిండు. ఏం చేసింది తెలుసా? పుట్టిన వాడికి మెతూషలా అని పేరు పెట్టిండు. మెతూషలా అనే పేరుకు అర్థం ఏంటి అంటే వాడు చచ్చిపోతే దేవుని తీర్పు వస్తుంది. ఇది హిస్ డెత్ అండ్ గాడ్ సెన్స్ ఫోర్త్ అని అర్థం అన్నమాట. అంటే మెతూషలా చనిపోయినప్పుడు ఏదైతే ఆనోకుకి దేవుడు జడ్జిమెంట్ తీసుకొస్తాను, ఈ లోకాన్ని నేను తీర్పు తీరుస్తాను. లోకాన్ని తీర్పు తీర్చడం అంటే అందరిని గుంపులా కాదు, ఒక్కొక్కరిని విడదీసి పిలిచి వానికి తీర్పు తీరుస్తాను అని చెప్పినప్పుడు ఆనోక్ ఏం చేసిండు? సేమ్ ఆ మెసేజ్ తీసుకొచ్చి వాళ్ళ కొడుకుకు పేరు పెట్టిండు. ఆ మెసేజ్ యొక్క సారాంశం ఏంటి? మెతూషల. జస్ట్ ఇమాజిన్ ఎట్లుంటుంది ఇంట్లో. మెతూషల పాలు తాగినావా అంటే అర్థమైంది. మెతూషల బ్రేక్ఫాస్ట్కి రా అంటే అర్థమైంది. మెతూషల ఇంటికి వస్తావా, ఎప్పుడు వస్తావురా మెతూషల అంటే అర్థమేంటి? మెతూషల అని పలికిన ప్రతిసారి ఆనోక్ ఏం చెప్తున్నాడంటే వీడు చచ్చిపోతాడు, దేవుడు తీర్పు తీసుకొస్తాడు. వీడు చచ్చిపోతాడు, దేవుడు తీర్పు తీసుకొస్తాడు. జస్ట్ ఇమాజిన్, మెతూషలకు జ్వరం వచ్చింది, ఏమవుతుంది? మెతూషలకు జ్వరం రాగానే ఈనాక్ ఎట్లుంటాడు? ఇంకా దేవునికి దగ్గరగా వాకింగ్ విత్ ద లార్డ్ విల్ బి సో కన్సిస్టెంట్. విల్ కమ్ టు దట్ పాయింట్. కన్సిస్టెన్సీ విల్ కమ్ టు దట్ పాయింట్. వాకింగ్ విత్ ద లార్డ్ పేరు పెట్టేసిండు అనమాట. ఆ పేరు పెట్టిండు కాబట్టి ఎప్పుడైతే ఆ మెతూషల అనేటివాడు ఆ కళ్ళకు కనిపిస్తూ ఉంటాడో వెంటనే ఏమవుతుంది? వి చేంజ్, వి అమెండ్ అవర్ లైఫ్స్, వి పర్స్యూ హోలీనెస్, వి లివ్ అవర్ లైఫ్స్ విత్ గాడ్లీ ఫియర్ అండ్ రెవరెన్స్. అర్థమవుతుందా? సో ఈనాక్ ఏం చేసిండంటే తన కొడుకుకి మెతూషల అని పేరు పెట్టిండు. నా ఈనాక్ ఇస్ అ ప్రాఫెట్. తెలుసా మీకు? హానోకు ప్రవక్త, ప్రాఫెసీ చేసిండు. ఆయన మెసేజ్ ఒకటే. ఆయనను కనుక మీరు ఇట్లా శాంక్చురీ చర్చ్కి వారం వారం చెప్పి వాక్యం చెప్పమని చెప్తే ఆయన ఏం చెప్పాడు? అలాగా ఇదంతా సోది చెప్పాడు. ఒకటే చెప్తాడు. ఏం చెప్తాడు? యూదా పత్రిక తీస్తాడు, 14-15 వచనాలు. ఏ సండే మీరు పిలవండి, ఆయన మెసేజ్ ఒకటే. ఏంటి? దేవుడు తీర్పు తీర్చడానికి వేలాది పరివారంతో ఆయన ఈ లోకానికి వస్తున్నాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. హిస్ లైఫ్ వాస్, హీ ఈస్ అ ప్రాఫెట్ ఇన్ హిస్ మెసేజ్ టెలింగ్ దట్ గాడ్ విల్ కమ్. అంతేకాకుండా ఇన్ హిస్ లైఫ్ ఆల్సో ఆయన ఏదైతే చెప్తున్నాడో, భక్తిహీనంగా ఉండకూడదు, భక్తిహీన క్రియలు చేయకూడదు అని చెప్తున్నాడో అలాంటి లైఫే జీవిస్తూ వచ్చాడు ఆయన. దేర్ వాస్ ఎ సింక్ విత్ హిస్ వాక్ అండ్ హిస్ టాక్. దేవునితో నడుస్తున్నాడు. విల్ కమ్ టు దట్. దేవునితో నడవడం ఏంటో నేర్చుకుందాం. బట్ ఆయన ఏదైతే చెప్తున్నాడో అదే చేస్తున్నాడు. అండ్ హీఈస్ ప్రాఫిటిక్ ఆఫ్టర్ లైఫ్ ఆల్సో. మీరు గమనించారా? మనము కూడా యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళం చనిపోయినను మనం ఏం చేస్తాము? తిరిగి లేస్తాము. ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనము రెప్పపాటులో మార్చబడతాము. వి విల్ చేంజ్, వి విల్ నాట్ డై బట్ వి విల్ చేంజ్. ఒకవేళ యేసుక్రీస్తు ఇప్పుడు వచ్చింది అనుకోండి 11:30, ఇప్పుడు వస్తే టపక్ మనం చేంజ్ అయిపోతాం. మనం బ్లింక్ ఆఫ్ అనే మనము చేంజ్ అయిపోతాం. మనం చనిపోం, చేంజ్ అయిపోతాం. డూ యూ వాంట్ టు ఫేస్ దట్ డే? ఆ డే అంతా మీరు చూడాలని అనుకుంటున్నారా? మీ ఎగ్జైట్మెంట్ అంతా అదే ఎట్లా చేంజ్ అయిపోతే ఎట్లుంటుందో అది కదా మీ ఎగ్జైట్మెంట్ అంతా. అందుకనే చూడాలనుకుంటున్నారు కదా. జాగ్రత్త, అట్లా అది కాదు, అది దేవుడు చేస్తాడు. ఎక్స్పెక్టేషన్ నువ్వు కనుక ఆ రోజు కోసం వెయిట్ చేస్తుంటే దేవుడు వస్తాడు. దేవుని నేను మధ్యాకాశంలో కలుస్తాను. ఒక పాట ఉంది, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా
తెలుసు, ఆ పాట వినండి, వచనాలు వినండి. ఓకే, కొంచెం భయం వేస్తుంది ఆ పాట వచనాలు వింటే. యేసు రాజుగా వచ్చినప్పుడు మనంత ఎక్సైట్మెంట్, ఎట్లా మారుతారు. అది కాదు ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఆయనను కలుసుకోవడం ఎగ్జైట్మెంట్. ఆయన కలుసుకోవడానికి మనం కరెక్ట్గా ఉండాలి. ఈ లోకంలో ఇప్పుడు మనం జీవించేటప్పుడు ఆయనతో నడిచే వాళ్ళే ఆయనను కలుసుకుంటారు. దట్ ఈస్ వై వాకింగ్ విత్ గాడ్, ఇంటిమసీ విత్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని అట్లా అటకెక్కించకండి. వాకింగ్ విత్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఓన్లీ దోస్ పీపుల్ who walk with God will meet him or meet God in the clouds. మిగతా వాళ్ళందరూ ఇక్కడ హెవీ వెయిట్స్ అంతా ఇక్కడ ఉండిపోతారు. లైట్ హార్టెడ్ పీపుల్ అంతా ఎడిపోతారు, పైకి తేలిపోతారు. పాపంతో నువ్వు హెవీ వెయిట్ అయినావు అనుకో, దేవుడు వస్తారు కానీ ఎత్తబడడానికి పాపం యొక్క బరువు ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు ఎత్తబడవు. పాపం కనుక దేవుని మీద వేసినావు అనుకో, ఏమవుతుంది? హృదయం అంతా లైట్గా ఉంటుంది. లైట్ హార్టెడ్ పీపుల్, పాపం లేని వాళ్ళు అనమాట లైట్ హార్టెడ్ పీపుల్ అంటే. వీళ్ళందరూ ఏమవుతారు? అట్లా పైకి వెళ్ళిపోతారు. పాపం తీసేయండి, భక్తిహీన క్రియల్ని తీసివేయండి. ఎవడైతే భక్తిహీన క్రియలు తీసేసి దేవునితో నడవడం ప్రారంభిస్తాడో హానోకులాగా, వాడు మాత్రమే ఎత్తబడతాడు, మిగతా వాళ్ళందరూ ఉంచబడతారు. ఇక్కడే అది వేరే స్టోరీ వాళ్ళది, చాలా భయానకమైన స్టోరీ. బైబిల్లో యేసుక్రీస్తు ఏం చెప్పిండంటే చాలా డ్రమాటిక్గా చెప్పిండు. యేసుక్రీస్తు భయం వచ్చేటట్టు చెప్పాడు. ఎట్లా చెప్పాడంటే, మనం బెడ్లో పండుకుంటే ఒకడు ఉంటాడంటే ఇంకోటి వెళ్ళిపోతాడంట. యేసుక్రీస్తు స్టోరీ, ఇద్దరు వెళ్ళిపోతారంటే ఎంత బాగుంటుంది కదా. అట్లా చెప్పొచ్చు కదా యేసుక్రీస్తు స్టోరీ. అట్లా చెప్పలా. చైన్లో అంటే ఇద్దరు పని చేస్తూ ఉంటారంట, ఒకడు ఉంటాడంటే ఇంకోటి ఎత్తుపడిపోతాడంట. వాట్ ఈస్ యేసుక్రీస్తు టెల్లింగ్ us? He is telling us your walk with the Lord is your personal decision. ఇంట్లో మా డాడీ రక్షణ పొందిన, మా డాడీ పాస్టర్ కాబట్టి నేను కూడా వెళ్ళిపోతా అంటే అవ్వదు. నువ్వు ఉంచబడతావు, మీ డాడీ ఎత్తబడతాడు. చైన్లో మా ఫ్రెండ్ గారు జాన్ జిల్లా జిగ్గిరి దోశ వాడు యేసుక్రీస్తు నమ్మినా వానితో పాటు నేను వెళ్ళిపోతానంటే అవ్వదు. నువ్వు డెసిషన్ తీసుకోవాలా. యూ ఆల్సో హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ టు వాక్ విత్ ద లార్డ్. అందుకే నేను జేఎస్కేస్ అనేది చాలా డ్రమాటిక్గా చెప్పిన అనమాట. ఒకడు ఉంచబడతాడు, ఇంకోది ఎట్టబడతాడు. అదే స్టోరీ ఇప్పుడు చెప్పినాం అనుకో. ఇక్కడ ఈ చర్చిలో ఇట్లా చెప్తుంటే దేవుడు వస్తే కనుక కొంతమంది ఉంచబడతారు, కొంతమంది ఎత్తబడతారంటే మీరందరూ ఏమనుకుంటారు? దేవా నేను ఎక్కడుండాలి? దేవా నేను ఎక్కడుండాలి? ఎత్తబడే దాంట్లో ఉండాలన్న. ఇక్కడ దేవుని ప్రెజెన్స్ ఉంది, ఇక్కడే ఉంటానని అనకండి. అక్కడ ఇంకో ప్రెజెన్స్ ఉంది, మహా అద్భుతమైన ప్రెజెన్స్. దేవుడు వచ్చినప్పుడు ఎట్లుంటుంది తెలుసా? ట్రంపెట్ సౌండ్ అంతే. అందరూ ఫటాఫట్ మ్యాగ్నెట్ అక్కడ రాంగల్నే ఐస్లు అంతా వెళ్ళిపోతారు, ఐరన్లు అంతా వెళ్ళిపోతారు, అతుక్కపోతారు. అందరూ ఆ సహవాసంలోకి వెళ్తారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సైట్ టు బిహోల్డ్. దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఉంటావా అప్పుడు అనేది ప్రశ్న. ఎవరు ఉండగలుగుతారు? దోస్ హు ఆర్ వాకింగ్ విత్ ద లార్డ్. వెరీ ఇంపార్టెంట్. అందుకనే డిసైబుల్షిప్లా సిలువ ఎత్తుకుంటాం. వెరీ గుడ్. యాజ్ ఐ క్యారీ ద క్రాస్ ఐ మస్ట్ బికమ్ లైక్ క్రైస్ట్. నేను దేవునితో ఉండుంటగా దేవుని సారూప్యంలోకి నేను మార్చబడుతూ ఉంటాను. వాకింగ్ విత్ గాడ్ హ్యాస్ 3 things. బై ద వే, బిఫోర్ వీ గో ఇన్ టు వాకింగ్ విత్ గాడ్, ఈ వంశావళిని చూస్తే ఇంకొక చిన్న మాట, 4 మాటలు, ఒకటి కాదు. ఈ వంశావళంతా నేను ఏం చేసిన అంటే వీళ్ళ ఏజెస్ అన్నీ ఒక టైం స్కేల్లో రాసిన. ఐ డిడ్ ఎ హోంవర్క్. ఇది ఒక 6 సంవత్సరాల క్రితం చేసిన ఈ హోంవర్క్. చేస్తే దెర్ ఆర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ దట్ హ్యాస్ కమ్ అవుట్. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఆనోకు రక్షణ పొంది 65 సంవత్సరాల తర్వాత రక్షణ పొంది యేసుక్రీస్తు వస్తాడు, ద లార్డ్ విల్ కమ్, ఆయన వేవేల సైన్యంతో పరివారంతో ఆయన వస్తాడని చెప్పేసి ప్రీచింగ్ స్టార్ట్ చేసిండు కదా, ప్రాఫెటిక్ ప్రీచింగ్ స్టార్ట్ చేసిండు కదా. ఆయన ప్రీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆదాము ఇంకా బతికే ఉన్నాడు. ఆయన ప్రీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరున్నారు? ఆదాము ఇంకా బతికే ఉన్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాక్ట్. ఎంతవరకు బతుకున్నారు? ఆదాము, ఈనాకు, మెతూషల 300 సంవత్సరాలు ఓవర్లాపింగ్ టైం పీరియడ్ ఉంది. వీళ్ళందరూ ఫ్యామిలీ. యూజువల్గా మనం ఫ్యామిలీ అయితే ఏం చేస్తాము? సంవత్సరానికి ఒక్కసారన్నా కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. ఉన్నారు ఎవరైనా కలుసుకోకుండా? అట్లా ఒక్కసారన్నా ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉంటుంది కదా.
చుట్టాలని కలుస్తాం కదా. జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ దట్ టైమ్. దే షేర్డ్ 300 years of life. Methuselah and Enoch shared 300 years of life with Adam. Adam was still alive when this preaching happened. Just imagine Adam. ఈనాకు చెప్తుంటారా, ఈనాకు ఏమైందిరా నీకు, ఏం చెప్తున్నావురా అంటే, ఈనాకు అన్నాడు దేవుడు వస్తా అన్నాడు అంటే ఆదాం ఏమనుకుంటాడు, నా చేపెట్టయింది కదా ఇదంతా, నేనే కదా ఫస్ట్ భక్తిహీన క్రియ చేసింది ఎవరు ఫస్ట్, నేనే కదా, భక్తిహీనుని ఎవరు ఫస్ట్, నేనే కదా, నేను ఉన్నప్పుడే దేవుడు తీర్పు తీర్చడానికి రెడీ అయిపోయినాడు. అర్థమవుతుందా కాన్వర్జేషన్? సో దట్ వాజ్ ద కాన్వర్జేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకో ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఆడమ్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు డై. ఆడమ్ చనిపోయింది, ఆదాము చనిపోయిన తర్వాత ద నెక్స్ట్ పర్సన్ ఈజ్ ఈనాక్ టు బీ లిఫ్టెడ్ అప్. ఆదాం చచ్చిపోయిన తర్వాత ఆ వంశావళిలో నెక్స్ట్ ఎవరు పైకి వెళ్ళిపోయింది, ఈనాక్. ఈనాక్ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక అక్కడి నుంచి సిస్టమేటిక్గా అదే ఆర్డర్లో ఆ వంశావళిలో ఏదైతే ఆర్డర్ ఉందో, నెక్స్ట్ సేత్ చనిపోయిండు, నెక్స్ట్ ఈనాక్ చనిపోయిండు, నెక్స్ట్ కైనాన్ చనిపోయిండు, మహలేలు చనిపోయిండు, అట్లా జస్ట్ గివింగ్ యూ ఫ్యాక్ట్స్. ఆదాం చచ్చిపోయిన తర్వాత ఫస్ట్ ఎత్తబడింది ఎవరు, ఈనాక్. దాని తర్వాత ఈనాక్ నోవాకి గ్రేట్ గ్రాండ్ ఫాదర్, అంటే ఏంది, ముత్తాత. ఈనాక్ నోవాకి ముత్తాత. ఈనాక్ ఎత్తబడిన తర్వాత 360 సంవత్సరాలు ఈనాక్ ఎత్తబడిన తర్వాత నోవాహు పుట్టడానికి మధ్య కాల వ్యవధి 69 సంవత్సరాలు. ఓకే, మెసేజ్ వాస్ ప్రీచ్డ్, దెన్ దేర్ వాస్ ఎ సైలెన్స్. 69 years సైలెన్స్ ఉంది. ఆ సైలెన్స్లో ఎవరున్నారు తెలుసా, మెసేజ్ కమ్యూనికేట్ చేస్తుంది మెతూషెలా. వాడు ఊడు అక్కడక్కడే క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. వాడు బయటికి వచ్చిందంటే మెసేజ్ బయటికి వచ్చింది. ఏంది, వాడు చచ్చిపోతాడు, నెక్స్ట్ ఏమొస్తుంది, ప్రళయం వస్తుంది, దేవుడు తీర్పు తీసుకొస్తాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, when Methuselah was 735 years, మెతూషెలా ఏజ్ 735 years ఉన్నప్పుడు మెతూషెలా ముందు పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోయారు. మిగిలింది నోవా ఒక్కడే. మెతూషెలా వాస్ ఎ లివింగ్ సైన్ వెన్ హీ వాస్ రోమింగ్ అరౌండ్ ఇన్ దిస్ వరల్డ్. లివింగ్ సైన్ ఏంది, వీడు చచ్చిపోతాడు, ప్రళయం వస్తుంది. వెన్ హీ వాస్ మూవింగ్ అరౌండ్ యాజ్ ఎ లివింగ్ సైన్, ఇంకో మనిషి వచ్చిండు, ఎవరు తెలుసా, నోవా. వాడికి ప్యారలల్గా హీఈస్ బిల్డింగ్ అన్ ఆర్క్. అందరూ వచ్చి అడుగుతున్నారు, ఏంద్రా ఆర్క్ బిల్డ్ చేస్తున్నావు, అప్పటిదాకా పైనుంచి ఒక వాన బొట్టు లేదు, వాన ఎట్లుంటుందో తెలియదు, అప్పటిదాకా వాన ఎట్లుంటుందో తెలియదు. నోవా ఆర్క్ బిల్డ్ చేస్తుంటే నోవా నన్నేం అడుగుతారు, ఒక మనిషి అక్కడ క్రికెట్ ఆడుతున్నాడు, ఎవరు, మెతూషెలా. జెర్సీ నెంబర్ ఎంత, 69 years గ్యాప్ అది. ఓకే, పోయి వాడిని అడగని అంటాడు, ఏందిరా బాబు అంటే, అన్నా నేను చచ్చిపోతే నీకు దేవుడు తీర్పు తీరుస్తారన్నా. మరి తీర్పు ఎట్లుంటుందన్నా అంటే, అగోగోగో ఎవరి దగ్గరికి వెళ్ళు, నోవా దగ్గరికి వెళ్ళు. నోవా దగ్గర తీర్పు ఎట్లుంటుందన్నా, దేవుడు ప్రళయాన్ని తీసుకొస్తారన్నాడు. అందుకనే నేను ఒక బోర్డ్ని కన్సల్ట్. డూ యూ నో హౌ దే ఆర్ ప్రీచింగ్ దేర్ ఎట్ దట్ టైమ్? దిస్ ఈజ్ ద మెసేజ్. ఆ టైంలో మెసేజ్ ఏంది అంటే, ఒక పక్క మెతూషెలా సైలెంట్గా అటు ఇటు తిరుగుతున్నాడు, ఇంకో పక్కన నోవా సైలెంట్గా ఆర్క్ని బిల్డ్ చేస్తున్నాడు. బోత్ టుగెదర్ కాన్స్టిట్యూట్స్ అ స్ట్రాంగ్ మెసేజ్. ఏంటి, గాడ్ ఈజ్ సెండింగ్ అ జడ్జ్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు లివ్, ఎక్కడ ఉండాలి నువ్వు, ఓడలో ఉండాలి. ఆ ఓడ ఎవరు, క్రీస్తే. ఆ ఓడలోకి నువ్వు వెళ్తావా, దట్ ఈస్ ద మెసేజ్. మీకు అర్థమైందా ఇది? వన్ మోర్ ఫ్యాక్ట్, ద షార్టెస్ట్ లైఫ్ ఎవరు అంటే ఈనాక్. ఎంత 365 years. ద లాంగెస్ట్ లైఫ్ ఇన్ దిస్ జీనియాలజీ, వంశావళిలో లాంగెస్ట్ లైఫ్ పీరియడ్ ఎవరు అంటే మెతూషెలా. ఓకే, ఏజ్ ఎంత, 969 years. ఈజీ టు రిమెంబర్, 365, 969 years. నౌ దిస్ ఈస్ ద మెసేజ్. ఈనాక్ మెసేజ్ చెప్తా ఉన్నాడు, ద షార్టెస్ట్ టైం అనమాట. ఎంత, 365 years. దేవుడు వచ్చి ఇక చాలరా వీళ్ళకి చెప్పింది, చాలు పదా పోదామని చెప్పిండు, ఈనాక్ని తీసుకుపోయాడు. కానీ మెతూషెలా దగ్గరికి వచ్చేసరికి మెతూషెలా అంటాడు, దేవా ఈరోజా నేను చచ్చిపోయేదంటే, నో వెయిట్,
మేబీ ఈరోజు ఇంక ఇద్దరు రక్షణ పొందుతారేమో, మేబీ నువ్వు చెప్తున్న మెసేజ్ ఒక్కడు రక్షణలోకి వస్తాడేమో, ఇంకొకరోజు అవుదాం మెతుషల అని ఎంతవరకు పెట్టరు వీళ్ళు? 9. దట్ ఈస్ ద రీజన్ మెతుషల వాస్ లివింగ్ ఫర్ 969 years. సో మచ్ సో దట్ ద లార్డ్ ఈస్ వెయిటింగ్. ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొక అవకాశం. వీడు మెసేజ్ తర్వాత మెసేజ్ వింటున్నాడు, ఇంకొక రోజు వెయిట్ చేద్దాం మెతుషల అని. ఎంతవరకు అయింది టైం పీరియడ్? 969 years. మై డియర్ ఫ్రెండ్స్, ద మెసేజ్ ఫ్రమ్ గాడ్ ఈస్ ఆల్వేస్ షార్ట్. ఎప్పుడో షార్టే. అలా వస్తుంది మెసేజ్, నీ దగ్గరకు వస్తుంది, అలా మెసేజ్ వెళ్ళిపోతుంది. కానీ దేవుడు నువ్వు మార్చబడాలని, నువ్వు రక్షణ పొందాలని, నువ్వు దేవునితో నడవాలని ఎట్లా వెయిట్ చేస్తూ ఉంటాడు? మెతుషల లాగా వెయిట్ చేస్తూ ఉన్నాడు. 969 years he waited the longest time period. So these are few fun facts అనుకోండి, లేకపోతే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనుకోండి, స్పిరిచువల్ ఇన్సైట్స్ that we can derive from this genealogy through those numbers. 969 years for Methuselah, 365 years for Enoch. The message is very clear, short and crisp. ఏంటి? దేవుడు వస్తున్నాడు, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు దేవునితోని నడవాలి. ఈ వికెట్ జనరేషన్లో నువ్వు దేవునితో నడవాలి. దట్ ఈస్ ద మెసేజ్. కానీ దేవుడు చాలా ఓపికతో, లాంగ్ సఫరింగ్ గాడ్, వెయిట్ చేసి నువ్వు ఈరోజు వస్తే ఇంకా రేపు వస్తావా అని చెప్పేసి అట్లా వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ మనం అనుకున్నాం కదా చాలాసార్లు, దేవుని శాంతానికి ఏముంది? దీర్ఘం ఉంది. ఆయన దీర్ఘశాంతుడు. అట్లని దీర్ఘం ఉంటుందని కాదు. ఆయన యొక్క వొకాబులరీలో దీర్ఘంతో పాటు ఏముంది? కమ్ కహా ఉంది. ఏందది? ఖేల్ కథం. ఏదో ఒక టైంలో కమ్ కహా అంటాడు. ఆ టైం నువ్వు గనక ఎత్తబడకుండా ఉంచబడ్డావు అనుకో, మై డియర్ ఫ్రెండ్, దట్ ఈస్ ద సాడెస్ట్ స్టోరీ ఎవర్ రిటన్ ఫర్ యువర్ లైఫ్. సాడెస్ట్ స్టోరీ. ఎందుకు తెలుసా సాడ్? అన్న మెతుషల గారు తిరుగుతూనే ఉన్నాడన్న, ఇంటర్వ్యూ తీసుకుంటారు అన్న, రోజు వచ్చి వాడు నాతో మాట్లాడేవాడన్నా, మట్టి బుర్రన్నా ఎక్కలేదన్నా అంటాం. బయటికి పోతే నోవా ఆర్క్ బిల్డ్ చేస్తున్నాడన్న, మట్టి బుర్రన్న అర్థం కాలేదన్నా అంటాం. దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. అన్న రేపన్నా, ఆ రేపు రానే రాదు. బైబిల్ ఏముంది? టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే రక్షణ దినము, ఈరోజే రక్షణ దినము. రేపు లేదు సుమా, రేపు లేదు. ఈరోజు కనుక నువ్వు రక్షణ పొంది దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను నీతో నడుస్తాను అని నిశ్చయించుకోకపోతే రేపు నీది కాదు. రేపు ఎప్పుడూ దేవుని చేతిలో ఉంటుంది. ఈరోజు నీకు దేవుడిచ్చాడు, ఈరోజు నువ్వు సద్వినియోగపరచుకొని నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలి. అర్థమవుతుంది కదా? సో ఈనాక్ ఈ మెసేజ్ అంతా అర్థమైపోయింది. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షత ఇచ్చిండో అదే రోజు ఈనాక్కి ఇదంతా అర్థమైపోయింది. సో ఈనాక్ ఏం చేసిండంటే, హీ గాట్ అ రెవల్యూషన్, హీ వాస్ కన్విక్టెడ్ అండ్ హిస్ రెస్పాన్స్, అండ్ హీ ప్రీచ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హీ వాక్డ్ విత్ గాడ్. వాట్ ఈస్ వాకింగ్ విత్ గాడ్? వాకింగ్ విత్ గాడ్ అంటే దేవుడు నిజంగానే వచ్చిండా? చెట్టాపట్లు వేసుకొని నడిచిండ్రా? దట్ ఈస్ నాట్ వాకింగ్ విత్ గాడ్. ఈయనకు ముందు ఒకళ్ళు దేవునితో నడిచిండ్రు, ఒకే ఒక్కడు. ఎవరు తెలుసా? ఆదాం. గార్డెన్ ఆఫ్ ఈడెన్లో ఆ కూల్ బ్రీజ్, బైబిల్లో డిస్క్రిప్షన్ ఉంది, ఆ కూల్ బ్రీజ్లో దేవునితోని దే హ్యాడ్ ఎ ఫెలోషిప్, వాకింగ్ విత్ గాడ్. ద నెక్స్ట్ పర్సన్ ఆఫ్టర్ యాడమ్ హూ ఈజ్ వాకింగ్ విత్ గాడ్, ఏబెల్ తర్వాత నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే ఈనాక్. ఇలా ఫ్యామిలీ మీటింగ్లో ఈనాక్ అడుగుంటాడు ఆదాంని, ఆదాం గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది అంట కదా, ఎట్లుంటుంది అంటే అసలు ఆదాం డిస్క్రైబ్ చేస్తా దాని గురించి, అరే పాపం చేసినారా, నీకు తెలియదురా, నా చేపట్టేరా ఇదంతా అని చెప్పి చెప్తా ఉంటాడు. వాకింగ్ ఫర్ ద నెక్స్ట్ పర్సన్ ఆఫ్టర్ ఈనాక్ హూ వాక్డ్ విత్ ద లార్డ్. మెతుషెలా కాదు. మెతుషెలా ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. హీ ఈజ్ అ మెసేజ్, బట్ హీ వాజ్ నెవర్ కన్విక్టెడ్ ఆఫ్ ద మెసేజ్. థ్యాంక్ గాడ్ వెళ్ళిపోయినాడు. ప్రళయం రాకముందే నోవాహు ముందు తరాలనే లేవు. అందుకనే మీరు బైబిల్ జాగ్రత్త చదివితే ఈ తరములో అనే మాట ఉంటుంది. నోవాహు గురించి డిస్క్రైబ్ చేస్తే ఈ తరములో ఇంతకంటే రైచియస్ పర్సన్ లేడు అని చెప్పేసి దేవుడు చెప్తాడు అనమాట. ఎందుకంటే ఆయన ముందు తరాలంతా
ఎత్తబడ్డాయి, అంటే చనిపోయినారు. ద నెక్స్ట్ పర్సన్ హూ వాక్డ్ విత్ ద లార్డ్ ఇస్ నోవా. 3 people, Adam, Enoch, Noah. This is walking with the Lord. What is walking? What did Enoch do? Just imagine, what did Enoch do to walk with the Lord? ఆ టైమ్స్లో స్పిరిచువల్ మీటర్ ఫెర్వర్ మెజర్ చేయాలంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ ఇండికేషన్. ఏంటి తెలుసా? ఈజ్ హీ వాకింగ్ విత్ ద లార్డ్ అని అంటారు. వాకింగ్ విత్ ద లార్డ్ ఈస్ ఎ డిస్క్రిప్షన్ దట్ హీ ఈస్ విత్ ద లార్డ్ ఆర్ హీ ఈస్ క్లోజ్ టు ద లార్డ్. దట్ ఈస్ ద వే వీ డిస్క్రైబ్ వాకింగ్ విత్ ద లార్డ్ అని. మనము కూడా క్రీస్తులో రక్షణ పొందిన వాళ్ళము, మనము కూడా దేవునితోని అన్యోన్యంగా సన్నిహితంగా నడవాలి. తన సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తుని వెంబడించేవాడు దేవునితో సన్నిహితంగా నడుస్తాడు. వాకింగ్ విత్ ద లార్డ్. ద ఫస్ట్, దేర్ ఆర్ 3 things, దెన్ ఐ విల్ క్లోజ్. ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే క్లోజ్ కమ్యూనియన్. వాకింగ్ విత్ ద లార్డ్లో ఏముంటుంది? క్లోజ్ కమ్యూనియన్ ఉంటుంది. వాకింగ్ విత్ ద లార్డ్ అంటే ప్రతి రోజా, ప్రతి దినమా, ప్రతి క్షణం, ఎవ్రీ టైం ఈ మనిషి ఏం చేస్తాడంటే దేవునితోని క్లోజ్ కమ్యూనియన్తోని నడుస్తూ ఉంటాడు అనమాట. ఇంకో విధంగా చెప్పాలంటే మన పరిభాషలో ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ డిసైపుల్ ఏం చేస్తాడంటే వాకింగ్ విత్ గాడ్ అంటే డిసైపుల్ ఏం చేయాలంటే హీ షుడ్ ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హౌ డు యూ ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ని ఎట్లా ప్రాక్టీస్ చేస్తామంటే ఎప్పుడు దేవుడు నాతోని ఉన్నాడు అనే ఒక జ్ఞాపకం, ఒక నిశ్చయత, ఒక అవగాహన ఉండాలి. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు. అందుకనే దేవుడు మనకి బైబిల్ ఏముంది, జాన్స్ గాస్పెల్లో ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. వీఆర్ ద లివింగ్ టెంపుల్స్ ఆఫ్ గాడ్ కదా. సో దేవుడు మనలో ఉన్నప్పుడు హోలీ స్పిరిట్ గాడ్తోనే మనము కమ్యూన్ చేస్తూ ఉండాలి. అందుకనే క్లోజ్ కమ్యూనియన్ అంటున్నాం. కమ్యూనియన్ అంటే ఏంటి? ఆయనతోని సంభాషణ చేస్తూ ఉండాలి. దేవునితో, నీలో ఉన్న దేవునితోని, పరిశుద్ధాత్మ దేవునితోని సంభాషణ చేస్తూ ఉండాలి. దేర్ వాజ్ ఎ బుక్ బై బెన్నీ హిన్. ఏంటి తెలుసా? గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. ఎంతమంది చదివినారో తెలియదు. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ బుక్. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. యూ షుడ్ నో హౌ టు స్పీక్ టు గాడ్ డైలీ, కాన్వర్స్ విత్ హిమ్ డైలీ. ఈ డిసైపుల్ హౌ యూ ఫార్మ్ ఇంటూ క్రైస్ట్ లైక్నెస్. ఎట్లా అంటే దేవునితో సంభాషణ చేస్తూ క్లోజ్ కమ్యూనియన్ విత్ గాడ్. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక చిన్న మాట ఉంటుంది. ఇద్దరు సమ్మతించకుండా ప్రయాణం చేయగలరా అని ఉంటుంది. ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. క్యాన్ టూ వాక్ టుగెదర్ వితౌట్ కన్సెంటింగ్ వితౌట్ అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్? వాకింగ్ విత్ గాడ్లో ఆయనతోని మనం అగ్రీ అవుతూ ఉండాలి. అంటే ఎట్లా అంటే ఒకసారి దేవుడు ఇటువైపుగా వెళ్ళండి అన్నాడు అనుకో, అరే ఇటువైపు వెళ్ళాలరా, ఇది మార్గం కాదు, ఇది మార్గం అన్నావు అనుకో, నువ్వేం చేయాలి? అప్పుడు నువ్వు దేవునితో నడిచేవాడు అయితే ఏం చేయాలి? ఆయనకి ఎస్ చెప్పాలి. సో వాకింగ్ విత్ గాడ్ ఈజ్ కంటిన్యూస్లీ టెల్లింగ్ ఎస్ టు హిమ్, అగ్రీయింగ్ విత్ హిమ్. ఆయనకి ఎస్ చెప్తూ ఉండాలి. దట్ ఈస్ ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆయనకి క్లోజ్గా ఉంటూ ఆయనకి ప్లీజింగ్గా ఉండాలి. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, క్విక్గా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇక్కడ ఇంకొక చిన్న ప్యాసేజ్ ఉంటుంది. 5వ వచనం, 11వ అధ్యాయం 5వ వచనం. చాలా ఆశ్చర్యకరమైన మాటలు ఉంటాయి ఇక్కడ. చూడండి, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. హానోకు మరణము చూడకుండా ఉండాలంటే ఏమైందంట? ఎట్లా మరణాన్ని చూడలేదంట? అరే ఏంది ఇది? హానోకు విశ్వాసమును బట్టి మరణాన్ని చూడలేదంట. దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడండి. ఇంకోటి చూడండి ఏముందో, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. A disciple of Christ will have a testimony. Testimony ఏంటి తెలుసా? He lived a pleasing life to God. దేవుడికి ఇష్టుడై బతికాడు అని చెప్పేసి మనకి క్లాస్ రూమ్ ఎవరైనా టీచర్స్ ఉంటే ఇక్కడ మీకు తెలుసు, మీ ఫేవరెట్ స్టూడెంట్ ఎవరంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా. మీరు చెప్పినట్టు చేస్తూ ఉంటారు, అసలు తిరిగి ప్రశ్నించరు. వెంటనే ఉండవు, ఈజ్ మై ఫేవరెట్ స్టూడెంట్ అంటాం. గుర్తుందా ఇది? దేవునికి ఇష్టుడై బతకడం అంటే దేవుడు చూసి
అరే వీడు హీఈస్ మై ఫేవరెట్ డిసైబుల్ రా అని ఎప్పుడు అంటాడు? చెప్పింది చెప్పినట్టు చేస్తే. అర్థమవుతుందా? సో క్లోజ్ కమ్యూనియన్ గురించి ఇవన్నీ క్విక్గా నేను చెప్తున్నాను. ఐ డోంట్ హ్యావ్ టైం. క్విక్గా కొన్ని పాయింట్స్ చెప్తున్నాను కూడా. హీ లివ్డ్ ఎ ప్లీజింగ్ లైఫ్ టు గాడ్, దట్ ఈస్ హిస్ టెస్టిమనీ. ఒకవేళ ఈయన చచ్చిపోలేదు కానీ చచ్చిపోయి ఉంటే ఆయన సమాధి మీద ఏం పెట్టేవాళ్ళు? హీ వాక్డ్ విత్ గాడ్ అని పెట్టేవాళ్ళు అన్నమాట. చాలాసార్లు మనం అనుకుంటాం నేను చచ్చిపోయిన తర్వాత ఏం పెడితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా. హీ వాక్డ్ విత్, కానీ ఆ అవకాశం దేవుడులే, ఈయనకి అవకాశం దేవుడులే, వీడు ఆలోచిస్తూ ఉన్నాడని చెప్పేసి అవకాశం ఇవ్వకుండా ఎత్తుకు. బై ఫెయిత్. ఫెయిత్ ఏంటి తెలుసా? ఐ విల్ టెల్ యూ ఫెయిత్ ఏంటో. అక్కడ చూడండి, విశ్వాసము లేకుండా దాన్ని డిస్క్రిప్షన్ చెప్తున్నాడు అనమాట. బై ఫెయిత్ ఈనాక్ వాస్ టేకెన్ అవే, దానికి డిస్క్రిప్షన్ 6th verse అనమాట. 5th verseకి ఎక్స్ప్లెనేషన్ 6th verse. 6th verse చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడను నమ్మ. ఈనాక్ ఏం చేసిండంటే ఆ టైంలో వాక్యం లేదన్నా, ఆ టైంలో వాక్యం లేదు, దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షత చాలా తక్కువ స్పెసిఫిక్ పీపుల్కి వచ్చేది. అట్లాంటి టైంలో ఈ మనిషి దేవునితోని నడిచిండంటే ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. సో ఏమనుందంటే ఈయన విశ్వాస ఇష్టుడై ఉన్నాడట, ఆయన దేవుడు ఉన్నాడని చాలా కష్టం. దేవుడు ఉన్నాడని ఇప్పుడు మనకి చిన్న కష్టం వస్తే వానాకాలం దోమలు ఎక్కువై దోమ గుట్టంగాలే అన్న దేవుడు ఉన్నాడా అంటే ఏంది? మలేరియా రాగానే దేవుడు ఉన్నాడా అన్న? చిన్న కష్టం వస్తే దేవుడు ఉన్నాడా? ఆనోకు ఆ టైంలో దేవుడు ఉన్నాడని విశ్వసించాడంట, నమ్మాడంట. యూ షుడ్ నో ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ హూ వాక్స్ విత్ గాడ్ విల్ ఆల్వేస్ ట్రస్ట్ అండ్ ఒబే అండ్ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ దేర్. తిరిగి ఒక క్వశ్చన్ కూడా వేయడు, ఏంది దేవుడేడి అని ఒక తిరిగి క్వశ్చన్ కూడా వేయడు. అర్థమవుతుందా? ఓకే. అంతేకాకుండా ఇక్కడ చూడండి, దేవుడు ఉన్నాడని వెరీ బ్యూటిఫుల్ వర్స్, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడు. తన్ను వెదకు వారికి, ఇంగ్లీష్ బైబిల్లో హీ ఈజ్ ద రివార్డర్ ఆఫ్ దోస్ హూ డిలిజెంట్లీ సీక్ హిమ్. ఆ డిలిజెంట్లీ అనే పదం తెలుగులో తర్జుమా చేయలేదు. హూ డిలిజెంట్లీ సీక్ హిమ్. నువ్వు వాకింగ్ విత్ గాడ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి, గుణగణాలు ఏంటి అంటే యూ విల్ డిలిజెంట్లీ సీక్ గాడ్. అంటే ఏంటి? ఇటు పోతున్నాను, ఇక్కడ దేవుడు ఉన్నాడా, దేవుడు నాతో వస్తాడా, ఇటువైపుకి పోతే దేవుడు రాడా, పోతే ఈ మార్గం వెళ్ళడం, ఆగుతా నేను ఇక్కడ. ఎంతవరకు ఆగుతా? దేవుడు నాకు మళ్ళీ మార్గం చూపించిన దాకా నేను ఇక్కడ నుంచి కదలను. దేవుడు నాకు మళ్ళీ ప్రత్యక్షత ఇచ్చిన దాకా నేను ఈ మనిషికి ఎస్ చెప్పను, లేకపోతే ఈ పని చేయబట్టను, చేతులు కట్టుకొని కూర్చుంటా. కానీ దేవుడు చెప్తే మాత్రం తప్పకుండా చేస్తా. దేవా మరి ఈ పరిస్థితుల్లో నేను ఎటెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఈ డిసైపుల్ ఏం చేస్తూ ఉంటాడంటే ప్రతి దినము ప్రతి క్షణము హీ విల్ బి డెలిజెంట్లీ సీకింగ్ గాడ్. అర్థమవుతుంది? అది డెలిజెంట్లీ సీకింగ్ గాడ్. ఇంకా బ్యూటిఫుల్గా ఇమేజరీ, వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్, దెర్ ఇస్ అన్ ఇమేజ్ పిక్చర్ ఆర్ ఎ పిక్చర్ మెసేజ్. ఇమేజ్ మెసేజ్ ఏంటి అంటే, మీకు పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఆ విల్డర్నెస్లోంచి పోతూ ఉంటే కొన్ని బ్యూటిఫుల్ మాటలు ఉన్నాయి. ఆ మేఘస్తంభము అగ్నిస్తంభము ఆ క్యాంప్ మీద ఉంటే కనుక అందరు అక్కడే ఉంటారంట. అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ క్లౌడ్ మూవ్ అవ్వటం మొదలు పెడుతుందో వెంటనే అందరూ ఏం చేస్తారంట? పెట్టెలు చదువుకుంటారంట, బయలుదేరుతారంట. మళ్ళీ క్లౌడ్ ఒక దగ్గర ఆగింది అనుకోండి, అందరూ ఏం చేస్తారంట? అరే ఆగండి అందరు టెంట్లు వేసుకుంటారంట. మీరు చదవండి సంఖ్యాకాండము 9వ అధ్యాయము 17, 18, 19, 20 చదివితే డిస్క్రిప్షన్ ఎట్లా రాయబడిందంటే కొన్నిసార్లు దేవుడు 1 నిమిషం ఆగుతాడంట, కొన్నిసార్లు 1 నెల ఆగుతాడంట, కొన్నిసార్లు సంవత్సరాలు ఆగుతాడంట. ఆ మేఘస్తంభం అక్కడి నుంచి సంవత్సరములు తరబడి అక్కడి నుంచి కదలదంట. అందరు అక్కడ తీసుకొని కూర్చుంటారంట. అది కదలడం మొదలుపెట్టిందో లేదో వెంటనే ఏం చేస్తారంట? పెట్టెలు చదువుకొని బయలుదేరుతారంట. డూ యూ నో వాట్ దిస్ మెసేజ్ టెల్స్ us, దిస్ ఇమేజ్ టెల్స్ us? ఇమేజ్ ఏంటి అంటే, లెసన్ ఏంటి అంటే, ఫస్ట్ లెసన్
నాకెప్పుడు కాంక్రీట్ ప్లాన్స్ ఉండకూడదు, ఫ్లెక్సిబుల్ ప్లాన్స్ పెట్టుకోవాలి మనం. దేవా హైదరాబాద్లో దేవా నెక్స్ట్ 15 సంవత్సరాలు హైదరాబాదే దేవా అంటానికి లేదు. ఒకవేళ కనుక మేఘస్తంభం అగ్నిస్తంభం కదిలింది అనుకోండి మీ ఇంటి మీద నుంచి, మీరేం చేయాలా? కదలాల్సిందే. మధ్యరాత్రి అయినా కదలాల్సిందే. కొన్నిసార్లు మనం అడుగుతాం, దేవా ఎన్ని సంవత్సరాలు దేవా ఈ కంపెనీలా అంటాం. దేవుడు మూవ్ అవ్వట్లా అక్కడి నుంచి. అగ్నిస్తంభం అక్కడే ఉంది, మేఘస్తంభం అక్కడి నుంచి మూవ్ అవ్వట్లా. నువ్వేం చేయాలా? వాకింగ్ విత్ గాడ్ అంటే ఏం చేయాలి? నువ్వు కదలకూడదు. అన్నా మా బాస్ గాడు అసలు సంపుతున్నాడు అన్నా, నువ్వు బాస్ గాడు సంపుతున్నాడని నువ్వు కదలకూడదు. పైన అగ్నిస్తంభం వేసామా కదిలితేనే కదలాలి. దట్ ఈస్ వాకింగ్ విత్ గాడ్. వాట్ హ్యాపెన్స్ నౌ? What happens now? You are not having concrete plans. You are saying yes to God when you have a deep desire in your heart to say no. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ చిత్తము, నీ అహము అంతా అసలు గ్రైండ్ అయిపోయి ఉందా లేదా అన్నట్టు అస్సలు మొత్తం పోంగా దేవా నువ్వే. అది వాకింగ్ విత్ గాడ్ అంటే. దట్ ఈస్ వాట్ ఈస్ వాకింగ్ విత్ గాడ్. బాస్ గారు తిట్టంగానే ఏం చేస్తాను తెలుసా? చల్తీ ఏంది ఉద్యోగం, ఏంది నేను పని చేస్తానా, ఫటాఫట్ రిజిగ్నేషన్ పో అని ఇస్తారు. చాలామంది అట్లా చేసేటోళ్ళు ఉన్నారు. ఏం తెలుసా? ఇమోషన్. వాడికి తెలవాలన్నా నేను రిజైన్ చేస్తా కానీ వాడికి తెలియదు. ఏంది వాడికి తెలిసేది? నువ్వు రిజైన్ చేసిన వెంటనే 2 రోజులు ఇంకొని తెచ్చుకుంటాడు. నువ్వు దాని తర్వాత అన్నా ఉద్యోగం ఎక్కడన్నా అని తిరుగుతూ ఉంటావు. ఆవేశంతో తీసుకునేవాడు కాదు. అక్కడ కష్టమైనా కానీ నువ్వు అక్కడ ఉండాలా, నువ్వు బయటికి వెళ్ళాలా లేదా, ప్రయాణం చెయ్యాలా లేదా, ఈ డిసిషన్ తీసుకోవాలా లేదా, ఈ పని చేపట్టాలా లేదా అనే దానికి ఆ యొక్క వాల్యూ సిస్టమ్ లేకపోతే దానికి కొలబద్ద ఏంది అంటే ఆ అగ్నిస్తంభం వేస్తామో పోతుందా లేదా. అది ఉన్నంతకాలం నువ్వు అక్కడ ఉంటావు, అది మూవ్ అయితే నువ్వు మూవ్ అవ్వాల్సిందే. సో యూ విల్ హ్యావ్ ఎ ఫ్లెక్సిబుల్ ప్లాన్స్, యూ వోంట్ హ్యావ్ కాంక్రీట్ ప్లాన్స్. వాకింగ్ విత్ గాడ్ అంటే అది. అండ్ ఎప్పుడు ప్రతిరోజు సీక్ చేస్తూ ఉండాలా. దేవా ఈరోజా బయటికి వెళ్ళాలి, లేదురా ఇక్కడ ఉండు ఈరోజు అంటే ఈరోజు ఉంటావు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈ పాయింట్లో? యూ డిపెండ్ ఆన్ గాడ్. ఎ డిసైపుల్ విల్ లెర్న్ టు డిపెండ్ ఆన్ గాడ్. అర్థమవుతుందా ఈ మాట? అర్థమవుతుందమ్మా? యూ విల్ లెర్న్ టు డిపెండ్ ఆన్ గాడ్. ఎప్పుడు వస్తుంది డిపెండెన్సీ? ఆ మేఘం ఉన్నంతసేపు ఉండేటప్పుడు యూ విల్ బి డిపెండింగ్ ఆన్ గాడ్. ఆ మేఘం కదిలినప్పుడు నువ్వు కదిలినావనుకో, యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్. యు ఆర్ నాట్ హ్యావింగ్ కాంక్రీట్ ప్లాన్స్, యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్. సో మచ్ టు సే వాకింగ్ విత్ గాడ్. నాకు సమయం లేదు, నెక్స్ట్ వారానికి పోస్ట్పోన్ చేయడానికి వీలు లేదు. ఓకే, సో ఐఎమ్ జస్ట్ రన్నింగ్ త్రూ. యూ విల్ డిపెండ్ ఆన్ గాడ్. నెక్స్ట్ అయిపోయింది చాలా ఉంది చెప్పడానికి, బట్ ఇన్ దిస్ పాయింట్ క్లోజ్ కమ్యూనియన్ విత్ గాడ్లో మీరు వెళ్ళి చదవండి. నంబర్స్ 9 సంఖ్యాకాండం 9వ అధ్యాయం అంతా చదవండి. సో బ్యూటిఫుల్ ఇట్ ఈస్. మరి ఎప్పుడైనా దేవుడు సమయం సందర్భం ఇచ్చినప్పుడు దాని గురించి మనము ధ్యానం చేసుకుందాం. సో యూ విల్ డిపెండ్ ఆన్ గాడ్. అంతేకాకుండా సెకండ్ థింగ్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. ఎన్ని సంవత్సరాలు ఈ హానోకు దేవుని తో నడిచాడు? 300 సంవత్సరాలు. మీరు 300 నిమిషాలు అనుకుంటారు, తప్పు. 300 నిమిషాలు అంటే 5 గంటలు, 6 గంటలా? 5 గంటలు. 5 గంటలు కాదన్నా, 300 సెకండ్లు కూడా కాదు, కష్టం. 300 సంవత్సరాలు కన్సిస్టెంట్గా హానోకు దేవుడితో నడిచాడు అన్నది. మై డియర్ ఫ్రెండ్స్, దేర్ ఇస్ అ స్మాల్ థింగ్ హియర్, 2 థింగ్స్. రక్షణ లేని వాడికి హీ హ్యాస్ ఎ డెడ్ స్పిరిట్ ఇన్ హిస్ లైఫ్. అందరూ జాగ్రత్తగా వినాలి. ఓకే, రక్షణ లేని వాడికి, క్రీస్తు లేని వాడికి స్పిరిట్ ఈస్ డెడ్. సోల్ అంటే ఏంటి? నీ ఎమోషన్స్. ఓకే, నీ యొక్క డెసిషన్ మేకింగ్ పవర్, విల్. ఓకే, ఇదంతా అలైవ్గా ఉంటుంది. దాని తర్వాత నీ యొక్క శరీరం, ఫ్లెష్, ఓకే, ఈస్ లైవ్ అండ్ కికింగ్, బట్ యువర్ స్పిరిట్ ఈజ్ డెడ్.
ఈ పర్సన్ డెసిషన్స్ ఎట్లా తీసుకుంటాడు? సోల్ని ఆధారం చేసుకొని తీసుకుంటాడు. అంటే బయట టెంపరేచర్ ఎక్కువ ఉందన్నా, సో మనము లోపలికి వెళ్ళిపోదాం. సో ఫ్లెష్ ఈస్ టెల్లింగ్ ద సోల్ యూ నీడ్ టు గో ఇన్ సైడ్. ద సోల్ హ్యాస్ అ డెసిషన్ మేకింగ్ పవర్. సో హీ డిసైడ్స్ దట్ ఐ విల్ గో ఇన్ సైడ్. ప్రొటెక్షన్ కోసము లోపలికి వెళ్ళిపోతాడు. కానీ రక్షణ ఉన్నవాడికి ఆ స్పిరిట్ ఏదైతే ఉందో బతికుంటుంది. ఇట్ ఈస్ క్విక్ అండ్ టు లైఫ్. ఎ పర్సన్ హూ ఈస్ ఎ బిలీవర్ హూ ట్రస్ట్ జీసస్ యాజ్ హిస్ లార్డ్ అండ్ సేవియర్, హిస్ స్పిరిట్ ఈస్ క్విక్ and he becomes a new life, a new spirit. Ezekiel 36 chapter, I'll give you a new spirit. ఆ స్పిరిట్ ఉన్నప్పుడు దేవుడు తన స్పిరిట్ని కూడా మనతో పెట్టాడు కాబట్టి, నౌ దిస్ న్యూ స్పిరిట్ విల్ కమ్యూన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎ డే టు డే బేసిస్. దట్ ఈస్ వాకింగ్ విత్ గాడ్. ఓన్లీ బిలీవర్ క్యాన్ డూ. ఎవరైతే యేసుక్రీస్తులో రక్షణ పొందాడో వాడే ఈ యొక్క పని, ఈ యొక్క కాన్వర్జేషన్ చేయగలడు. ఎందుకు? వాడికి లైఫ్ స్పిరిట్ ఉంటుంది. స్పిరిట్ ఆఫ్ గాడ్ హృదయంలో దేవుడు పెట్టాడు కాబట్టి, సో హిస్ స్పిరిట్ విల్ బి స్పీకింగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నౌ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ సే, నో, ఎండ ఎక్కువైందా, పర్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఇప్పుడు నేను నా మేఘస్తంభాన్ని తీసేయట్లేను, యూ హ్యావ్ టు స్టాండ్ హియర్ అని అన్నప్పుడు డెసిషన్ మేకింగ్. నౌ వాట్ హ్యాపెన్స్? యువర్ సోల్ ఈస్ డిసైడింగ్. డెసిషన్ మేకింగ్ పవర్ ఎక్కడుంది? సోల్లో ఉంది. సో యువర్ స్పిరిట్ ఈస్ సేయింగ్, God's spirit is saying to me to stay here. But flesh is saying to the soul, decision making power, అరే ఇక్కడ వేడి ఎక్కువైంది, ఇక్కడ నీకు ప్రతికూలంగా ఉన్నాయి పరిస్థితులు, కాబట్టి నువ్వు ఒక షెల్టర్లోకి వెళ్ళాలని చెప్తున్నాయి. ఓకే, సో యూ యాజ్ ఎ డెసిషన్ మేకింగ్ పర్సన్, వాట్ డూ యూ డూ? హౌ డూ యూ డిసైడ్? వాకింగ్ విత్ గాడ్ గురించి చెప్తున్నా. హౌ డూ యూ డిసైడ్? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ సేయింగ్ స్టే. The flesh is saying move. That is when you should give that authority God to say, God, take decision here, I want to obey you. Just trust and obey. There is no other way to be happy in Jesus. So you have to just trust and stay there. అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుంది? శరీరానికి నీ యొక్క డెసిషన్ మేకింగ్ పవర్లో పట్టు స్లోగా పోతూ ఉంటుంది. దేవుడి పట్టు నీ డెసిషన్ మేకింగ్లో తీవ్రతరం అవుతూ ఉంటుంది. దట్స్ హౌ యూ టేక్ డెసిషన్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, అండ్ దట్స్ హౌ యూ లివ్ అ ప్లీజింగ్ లైఫ్ టు గాడ్. దేవుడికి ఇష్టడై నువ్వు బతక, ఈయనకు అవన్నీ చేసిండన్న, దేవుడికి ఇష్టడై బతకడం ప్రారంభించాడు. కన్సిస్టెన్సీలో ఒక చిన్న పదం చెప్తాను. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే దేవునితోని అంటుకట్టబడటం. దేవునితోని అంటుకట్టబడటం అంటే ఏంటి? దేవుని యొక్క స్టెమ్కి నీ యొక్క స్టెమ్ పెట్టి దాని చుట్టూ ఏమేస్తారన్నా? మంచిగా బట్ట కట్టేస్తారు, ఎటు పోకుండా. దట్ ఈస్ కన్సిస్టెన్సీ. అప్పుడు ఏమవుతుంది? నువ్వు దేవునితోని అంటుకట్టబడితే దేవునిలో ఉన్న జీవసారం అంతా నీలోకి వస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వేమైపోతావు? నీలో ఉన్న చేదు ఆ సారమంతా బయటికి పోయి దేవుని సారం వచ్చి క్రీస్తు సారూప్యంలోకి మార్చబడుతూ ఉంటావు. అబైడింగ్ ఇన్ క్రైస్ట్, అంటుకట్టబడడం, దట్ ఈస్ కన్సిస్టెన్సీ. దానికి ఆపోజిట్ ఈజీ. అబైడింగ్ ఇన్ క్రైస్ట్కి ఆపోజిట్ ఏంటి? వ్యాండరింగ్ ఇన్ ద వరల్డ్. అబైడింగ్ ఇన్ క్రైస్ట్. సో కన్సిస్టెన్సీ మనము చూసాం. కన్సిస్టెన్సీలో 2 things ఏమవుతుంది? వి లర్న్ క్రైస్ట్ అండ్ వి అన్లర్న్ అవర్ సెల్స్. కన్సిస్టెన్సీలో ఏమవుతుంది? దేవునితో అంటుకట్టబడితే వి లర్న్ క్రైస్ట్ అండ్ వి అన్లర్న్ అవర్ సెల్స్. అంతేకాకుండా వి స్లోలీ స్టార్ట్ టు ఇమిటేట్ క్రైస్ట్. I'm very sorry, I am rushing. So many things to discuss, but please follow and write. We imitate Christ. What happens? అంటుకట్టబడటం, కన్సిస్టెన్సీ. అంటుకట్టబడటంలో ఏమవుతుందంటే దేవుని సారం నాలో వచ్చేసిన తర్వాత ఐ విల్ బికమ్ ఫ్రూట్ఫుల్. ఫ్రూట్ ఎప్పుడన్నా ఒక రోజులో వచ్చిన చెట్టు ఏదైనా ఉందా? అట్లా విత్తనం వేయంగానే ఎట్లా ఫ్రూట్ వచ్చింది ఎప్పుడైనా ఉందా? లేదు కదా. ఫ్రూట్ ఆల్వేస్ టేక్స్ టైం. సో నువ్వు ఫ్రూట్ఫుల్గా ఉండాలి అంటే దేవునితో అంటుకట్టబడాలి, కన్సిస్టెంట్గా దేవునితో నడవాలా.
ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఆదివారం శనివారం కాదు. దేవునితోనే అనుదినము సాన్నిహిత్యంగా దేవునితోనే నడవడం అనేది ఆషామాషి కాదు ఈ లోకంలో. థర్డ్ థింగ్, సో ఫస్ట్ థింగ్ ఈజ్ క్లోజ్ కమ్యూనియన్, సెకండ్ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ, థర్డ్ థింగ్ ఈనోక్ చేసింది ఏం తెలుసా? వాకింగ్ విత్ గాడ్లో ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? ఆల్వేస్ స్టాండింగ్ అగెయిన్స్ట్ ద స్ట్రీమ్, కౌంటర్ కల్చర్ అంటాం అనమాట. కన్సిస్టెన్సీ అయిపోయింది, క్లోజ్ కమ్యూనియన్ అయిపోయింది, థర్డ్ పదం ఏంటి? కౌంటర్ కల్చర్. మనం అనుకుంటాము అసలు ఈ తరం చాలా కష్టమన్నా, అసలు మనము ఈ తరంలో దేవుని కోసము దేవునితో నడవాలంటే చాలా కష్టం అంటాం కదా. ఈ తరము ఇంటూ 100x ఈనోక్ తరం. మీరు అవతల వైపు విన్నారు కదా, మీరు రివర్స్ విన్నారు కదా. నేను ఇది చెప్తున్నా, మీరు చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం చదివితే వణుకు వస్తుంది మీకు. ఆదికాండం 6వ అధ్యాయం చదివితే మీకు వణుకు వస్తుంది. ఇక్కడ జరుగుతున్నాయి ఇంటూ 100 times. అప్పుడు అక్కడ జరుగుతుండే ఆ టైంలో బైబిల్ లేదు, ఎవరు సహవాసం లేదు, ఈనోక్ ఒక్కడే దేవునితోని నడిచాడు అని వాక్యంలో ఉంది. సో ఛాలెంజింగ్ ఫర్ అస్. కౌంటర్ కల్చర్, ఆ కల్చర్కి ఎగెన్స్ట్గా నిలబడగలిగిండు. ఎందుకు తెలుసా? క్లోజ్ కమ్యూనియన్లో దేవునితోని నడుస్తున్నాడు కాబట్టి. సమయం ఉంటే ఈ 3 గురించి మనం వేరే వారాల్లో డిస్కస్ చేద్దాం. బట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్, వాకింగ్ విత్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ to become like God. Walking with God is very important to become like God. One small thing and then I will close. మాకు ఫిజిక్స్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో మాలిక్యులర్ థియరీ ఆఫ్ మ్యాగ్నెటిజం నేర్పించారు. మీకు గుర్తుందో లేదో, మాలిక్యులర్ థియరీ ఆఫ్ మ్యాగ్నెటిజం. దీంట్లో ఏముంటుందంటే ఈ థియరీలో ఒక ఐరన్ పీస్ని కనుక ఒక మ్యాగ్నెట్తోని మాటికి రుద్దుతూ ఉంటే ఈ ఐరన్ కాస్త ఏమవుతుంది? అయస్కాంతం అవుతుంది. దట్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఏ మనిషి అయితే దేవునితోని ప్రతిరోజు నడుస్తూ ఉంటాడో వాడు ఎట్లా అవుతాడు? దేవునిలాగా అవుతాడు, క్రీస్తులాగా అవుతాడు. సో రిమెంబర్ దీస్ ఫ్రెండ్స్, దీస్ పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. బీ స్పిరిట్ లెడ్. సో మెనీ థింగ్స్ టు షేర్ బట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్. స్పిరిట్ లెడ్ అంటే ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు చేయటం. దోస్ హు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ will walk by the Spirit. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, those who are led by the Spirit will walk by the Spirit. Very important. The Spirit of God's role is very important. I'll close here. My dear friends, let us look to the Lord. Let us look to the Lord in prayer. దేవా, నేను దేవునితోని నీతోని ప్రభువా సాన్నిహిత్యంగా బతకాలి. I should walk with you, Lord. ఇది ఒక డిసిప్లిన్ అమ్మా. దేవా, ఈరోజు ఆ మేఘస్తంభం అగ్నిస్తంభం కదిలితే కానీ నేను కదలను ప్రభువా. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రభువా, ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది ప్రభువా నీ దగ్గర నుంచి నాకు డైరెక్షన్ వస్తే తప్పనిచ్చి నేను ఇక్కడ నుంచి కదలను. నీ మాట నాకు దయచేయి దేవా. నువ్వు ఇక్కడ నుంచి కదులుతున్నావు అనే మాట, ఆ యొక్క దర్శనం నాకు చూపించు. నువ్వు కదిలినప్పుడు నేను కదలటానికి ప్రభా నాకు కృప దయచేయి దేవా. నా నీతో ఇన్ స్టెప్ నడవాలి, ఫాస్ట్గా కాదు, స్లోగా కాదు దేవా. నీతోనే నేను నడవాలి ప్రభా. అట్లాంటి జీవితాన్ని నాకు దయచేయని ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు దేవా. ఈరోజు నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోమని మీ యొక్క వాక్యంలో ఉంది దేవా. క్రీస్తు దగ్గర ఈ యొక్క కాడి ఎత్తుకొని క్రీస్తు దగ్గర నేర్చుకోవటానికి మా కృప దయచేయండి. మీతో నడవటము మాకు నేర్పించండి ప్రభువా. ఆ డిపెండెన్సీని దయచేయండి, కన్సిస్టెన్సీని అనుగ్రహించండి, కమ్యూనియన్ అనుగ్రహించండి. మా ప్లాన్స్ ఫ్లెక్సిబుల్గా పెట్టుకోవడానికి కృప దయచేయండి. మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామం పేట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.